హల్లెలూయా. మరి దేవుడు కృప చూపెట్టారు. ఈరోజు చక్కగా ఈ వర్తమానం చెప్పటానికి దేవుడు కృప చూపెట్టారండి. నిజంగా ఎవరికి లేని భాగ్యం, ధన్యత, యోగ్యత మనకి ఇచ్చిన ఈ సమయం పోవద్దు కానీ దేవుడి సన్నిధిలో సద్వినియోగపరుచుకుందాం. హల్లెలూయా. మరి సమయం ఉండంగానే దేవుడి సన్నిధిలో మనం ఎక్కువగా మనకు శక్తి కొలది దేవుడిని ఎక్కువగా కొనియాడాల. ఎక్కువ సమయము ప్రార్థన చేయాల, ఎక్కువ సమయం దేవుడు వాక్యం చదువుకోవాలి, ఎక్కువ సమయము దేవుడితో గడపాల. మరి చూడండి, ఒకసారి మన లైఫ్లో కొన్ని విషయాల్లో మరి డల్ అవుతున్న కారణం ఏంటంటే దేవుడు వాక్యము, దేవుడు ప్రార్థన మన దగ్గర లేదు. లేకబట్టే మనం ఇంత బలహీనలైపోతున్నాం. అదే ప్రార్థన, అదే వాక్యం అనుకుంటే ఈరోజు మనము ఎక్కడైనా వర్ధిల్తామండి. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నేను ఇక్కడున్నా అక్కడున్నా, నేను ఏ స్థలాల్లో ఉన్నా, మరి నేను ఇలా ఉన్నాను అని అనుకొని బాధపడుతున్నామే. కానీ ఈరోజు ఈ వర్తమానము మనతో మాట్లాడబోతున్నది. ఈ మాటలు విన్నవారు వాళ్ళ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం చూడబోతున్నారు. చూడండి, ఒకసారి మనం ఏదేదో ఆశపడతా ఉంటాం, అది కొనాలి, ఇది కొనాలి, అది చేయాలి, ఏది లాస్ట్కి ఏది కొనలేము. మన దగ్గర ఏం లేదు, డబ్బు లేదు. ఆ డబ్బు అయినా ఎక్కడ కష్టపడలేము, బలహీనము, మరి చాలా బలహీనలు అయిపోతున్నాం. కారణం ఏంటంటే అపవాది మన శరీరాన్ని పొంచివేసి మన శరీరాలు అంతా గాయపెట్టించేసి ఏదో ఒక రాగా అనేంత దేవుడి సన్నిధిలో ఉండనేకుండా ఇంట్లో పరిస్థితులు బాగో, మన దగ్గర డబ్బు ఉండదు, మన దగ్గర ఏది ఉండదు, మనకి లాస్ట్కి దుఃఖమే మిగిలి. కారణం ఏంటంటే అపవాది చేసే పని. మీరు చాలా మంది అంటా ఉంటారు, దేవుడు ఏం చేయడు, కానీ దేవుడికి నువ్వు దూరంగా అయిపోతున్నావు. దేవుడి మాటలు వెనుక నువ్వు చాలా బస్టురాలు అయిపోతున్నావు, బస్టుడు అయిపోతున్నాం. ఈరోజు మనమే కాదు, మన బిడ్డలు కూడా బస్టులు అయిపోతున్నారు. కారణం ఏంటంటే మనలో కుటుంబంలో ఒక ప్రేమ అనేది చల్లారిపోయిందండి, చచ్చిపోయినది. ఎందుకంటే ఆ ప్రేమ అనేది చాలా వారికి కోల్పోతున్నాం. ఒక్కసారి చూడండి, కొరినేలు కుటుంబం ఎలా ఉందంటే చాలా భయభక్తులుగా ప్రార్థనగా మరి దేవుడు సన్నిధిలో తన కుటుంబం తన బిడ్డలను ఎలా మార్చుకున్నాడంటే, మనమైతే నువ్వు పోతే పోతే, నువ్వు లేకపోతే ఏం లేదు అనుకుంటా ఉంటాం, మన బిడ్డలని మనతో నడిపించలేము. కానీ కొరినేలు చూడండి, ఒక్కసారి కొరినేలు కుటుంబం దేవుడి సన్నిధిలో ఆ సమయము ఇంచుమించు 3 గంటల సమయం ఎక్కడున్నారంటే దేవాలయం దగ్గర ఉన్నారు. ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి బిడ్డలకి ఏం చేస్తారు, దాన ధర్మం దేవుడి సన్నిధిలో ఎలా ఇవ్వాలో కూడా కొరినేలు నేర్పించారు. మన బిడ్డలకు మనం నేర్పించలేము. ఎందుకంటే మన బిడ్డలకి మన దగ్గర ఉంటే రేపటికి పని చేస్తాయి, మన బిడ్డలకు కూడా నేర్పుతాం. అది కాదు, కొరినేలు అలా చేయలేదండి. మనము కొరినేలు అలా చేశారండి, బిడ్డలకి ఇయ్యటం నేర్పించారు, ప్రార్థన నేర్పించారు, దేవుడి యందు భయభక్తులు నేర్పించారు, దేవుడితో ఎలా మాట్లాడాలో కూడా నేర్పించారు, దేవుడి సన్నిధిలో మరి ఎలా ప్రార్థన చేయటానికి కూడా దేవుడు కృప చూపెట్టండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈరోజు మన బిడ్డలకి ప్రార్థన నేర్పిస్తున్నామా? మనతో పాటుగా మన బిడ్డలను కూర్చోబెడుతున్నామా? మనతో పాటు మనం ఎలా మరి దేవుడి సన్నిధిలో ఎలా అవ్వాలని నేర్పిస్తున్నామా? నేర్పించట్లేదు. కానీ వ్యర్థమైన దానికి ఖర్చు పెడతా ఉంటాము, వేలు ఖర్చు పెడతాం. కానీ ఈరోజు దేవుడి సన్నిధికి ఇయటానికి నీకు పిసినార్తనం వస్తా ఉండేది. నీ పిసినార్తనమే నీకు దరిద్ర స్థితి వస్తుంది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. కొరినేలు అలాంటి స్థితి కాదండి. నేను దేవుడిస్తే దేవుడు నాకు ఇస్తాడు, దేవుడికి నేను ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు, నా బిడ్డలకు నేర్పించాలా, నా కుటుంబంకి నేను అన్ని విధాలుగా నేను నేర్పించాలని కొరినేలు అనుకున్నాడండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఈరోజు ఇటువంటి ఆశీర్వాదాలు కోల్పోయింది మన దగ్గరే, ఎక్కడికో కాదండి. మన బిడ్డలకి ఈటో నేర్చుకోవట్లేదు, మనం ఈటో నేర్చుకోవట్లేదు, మనం కూడా ప్రార్థన చేయటానికి నేర్చుకోవట్లేదు. ప్రార్థన అంటే ఏదో 4 మాటలు చెప్పేసి బయటకు వెళ్ళిపోతున్నాం. అక్కడ పని కాకపోతే దేవుడు మధ్యలో ఉంటాం. ఏం చేశాడు ఈరోజు, ప్రార్థన చేసుకుని పోయి నాకేం కార్యం జరగదు. కారణం ఏంటి? నీవు, దేవుడు కాదండి. దేవుడు ఎప్పుడు ఆయన కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కార్యం పొందుకోక బలహీనలు అవుతున్నాం, కార్యం చూడలేక గుడ్డివాళ్ళైపోతున్నాం, ఆత్మలో గుడ్డితనం. ఎందుకంటే ఈ ఆత్మీయ నేత్రాలు మోసుకుపోయినాయండి. మరి కొరినేల లేదు, భయభక్తులు కలిగి ఉన్నాడండి. దేవదూత మరి దేవుడి సన్నిధిలో ఆ కొరినేల దగ్గరకు వచ్చేసి తాటగా దర్శనం చూశాడు. ఒక్కసారి కొరినేలు చూద్దాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. అతడు దూత వైపు తేరు చూచి భయపడి ప్రభు ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిని.
హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేసిన ధర్మ కార్యాలు దేవుడే మెచ్చుకొని జవాబిచ్చాడండి. హల్లెలూయా. ఆకాశం నుంచి దూత వచ్చింది, తేరిపట్టి చూసి ఒక దర్శనము. కొర్నేలు అన్నప్పుడు భయపడ్డాడండి. హల్లెలూయా. మనకు ఆ భయం లేదు, ఎవరు వచ్చినా వచ్చారులే పోయారు అనుకున్నా. కానీ కొర్నేలు చూడండి, చాలా తేరు చూసి ఆ సమయంలో ఆ యొక్క దేవదూత కొర్నేలుని పిలిచి, ఇదిగో నువ్వు చేసిన ధర్మ కార్యాలు, నువ్వు చేసిన యొక్క ప్రార్థన, నువ్వు చేసిన అన్ని నా యొద్దకు చేరేనని దేవుడు మాట్లాడాడండి. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితం, నా జీవితంలో దేవుడు మాట్లాడుచున్నాడా? మనం అనుకుంటే వాళ్ళే మాట్లాడి వెళ్ళిపోతారులే అనుకుంటాం. ఒక్కొక్కసారి ఎవరు దైవజనులు వచ్చినప్పుడు, మనం ఒక విశ్వాసులు వచ్చినప్పుడు, మన ఇంటికి మన బంధువులు వచ్చినప్పుడు వాళ్ళే వచ్చి వెళ్ళిపోతారు అనుకుంటే అదే నిర్లక్ష్య స్వభావము, మనకున్న గర్వం అది అండి. హల్లెలూయా. చాలా మంది ఈ గర్వం నడిచి దరిద్ర స్థితి పోగొట్టుకోండి, దరిద్ర స్థితి వస్తుంది, ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. ఎలా దేవుడు సన్నిధిలో ఎలా ఉన్నామంటే దేవుడు కృప కావాలండి. హల్లెలూయా. మరి కొర్నేలుకి అంత కృప చూపెట్టండి, ఎంత కృపించాడు దేవుడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈ రోజు ఆయన చేసిన ధర్మ కార్యాలు ఎలా చేశాడండి? పిస్తునార్తనం చేయలేదండి. దేవుడు నేను ఇస్తే నాకు ఇస్తాడు, దేవుడు నా బిడ్డలను ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాడు, నా దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు, నా స్థితి ఇంకా ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడని దేవుడి సన్నిధిలో అద్భుతం చూశాడండి. హల్లెలూయా. ఈ రోజు నువ్వు చూడబోతున్నావా? భయపడుతున్నావా? దేనికి భయం లేదండి. ఎందుకంటే ప్రార్థనకి భయం లేదు, దేవుడి సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో ఆ భయం కూడా తగ్గిపోతుంది. భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. ఈ రెండు క్రైస్తవులలోనే ఉన్నాయి మన దగ్గర. అవును. ఎందుకంటే చాలా మంది చూద్దాం, ఎన్ని కుటుంబాలు చూసినా ఈ రోజు ఈ ప్రార్థన సమయం పోగొట్టుకొని వ్యర్థమైన సీరియల్ చూస్తున్నారు. వ్యర్థమైన సెల్లులు వచ్చినాక వ్యర్థమైన అని చూసేసి జీవితాలు పాడు చేసుకుంటున్నారండి. ఎందుకంటే అది మనం చేసిన, మన తల్లిదండ్రులు చేసిన తప్పది. ఎందుకంటే మన బిడ్డలకు తెలియకుండా ఒక ఫోన్లు కొనిచ్చేసి వాళ్ళ జీవితాలు ఎంత భయంకరమైన శోధన జరుగుతున్నది. ఈ రోజు మన జీవితంలో జాగ్రత్త. బిడ్డలను చాలా దేవుడి సన్నిధిలో భయభక్తులుగా పెంచాలా. దేవుడి సన్నిధిలో ఒక భయభక్తులుగా పెంచి ఆయనకి ఇష్టలుగా జీవించేవారుగా, ఆయన సన్నిధి బిడ్డలుగా అనిపించుకునే స్థితిగా ఉంచాలి. కానీ మరి చూసినా మరి అనేక చీ అని అనిపించుకున్నప్పుడు మనకు కూడా చాలా గాయపడుతూ ఉంటుంది. మన బిడ్డలకి ఒక చెడ్డ పని, ఒక భయంకరంగా ఒక మాట వస్తుందంటే మనం ఎంత ఫీల్ అవుతున్నాం. యేసు ప్రభు గారు కూడా అంతే భయపడతా ఉంటాడు. ఎందుకంటే అయ్యో నా బిడ్డలు ఎక్కడ ఈ అవమానం పొందొద్దు, నా బిడ్డలు ఎక్కడ సిగ్గుపడొద్దు, నా బిడ్డలు ఎక్కడ తలదించుకోవద్దని తండ్రి గారు ఎప్పుడు మనపై ఆయన కన్ను దృష్టి, ఆయన హస్తము, ఆయన కృప మనపై ఉండదండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈ రోజు నువ్వు చేసే కార్యాలు ఎలా ఉన్నాయి, నీవిచ్చే మనసు, నీ మనసు ఎలా ఉంటుంది, నీ ఆలోచన ఎలా ఉంటుంది, నీ తలంపు ఎలా ఉంటుంది, నీ యొక్క ఆలోచన అంతా ఎవరి మీద ఉంటుందంటే లోకం మీద ఉంటుందండి. ఈ లోకం ఏం తిందామా, ఏం తాగుదామా, ఎలా జీవించాలా, ఏమి రేపటికి ఏంటి అని మనం అనుకుంటాం. కానీ ఈ రోజుదే దేవా, ఈ రోజు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు, ఈ రోజంతా నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ దినచర్య మర్చిపోయేసి రేపటి గురించి ఆలోచిస్తున్నావు. హల్లెలూయా. ఈ రోజు ఈ దినచర్యని మర్చిపోయి ఈ రోజంతా దేవుడిని బ్రతికించినందుకు ఒక్క రోజు ఒక గంట అయిన దేవుడి సన్నిధిలో నువ్వు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసావా? ఏ చేయొచ్చులే. అది ఎప్పుడు మనం తినే సమయంకి మోకాళ్ళు ఉంచుతాం, అప్పుడైనా చేస్తే చేస్తాం, లేకపోతే ఆమెనని పడుకుంటాం. అదేనా మన జీవితం? అది కాదండి. దేవుడి యందు భయభక్తులు కలిగి, దేవుడి యందు అనేక కృప కలిగి మనం జీవిస్తున్నట్టయితే ఆయన కృప మనపై విస్తరించబోతున్నదండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈ రోజు మన జీవితంలో సరైన ఎరువు లేదు, సరైన వాక్యం లేదు, సరైన నీరు లేదు, సరైన అభిషేకం లేదు, సరైన కృప లేదు, సరైన దేవుడి సన్నిధిలో భయభక్తులు లేవు. భయభక్తుల కుటుంబం ఎలా ఉండిద్ది అంటే కొర్నేలు కుటుంబంలా ఉండిద్ది. కొర్నేలు తన బిడ్డలను ఎలా నడిపించడం అలా ఉండిద్ది. ఒక్కసారి చూడండి ఆ కొర్నేలు జీవితము ఎలా ఉన్నది. ఒకసారి మనం అనుకుంటాం ఎప్పుడు చదువుతలే బైబిల్, ఎప్పుడు వింటలేము. అది కాదు నీ జీవితం. ఎప్పటికప్పుడు దేవుడు కృప, ఈ యొక్క వాక్యము ఎప్పుడు ఎలా మార్చదో తెలియదు, కానీ ఎప్పుడు కొత్తగా ఏముంటాయి దేవుడి మాటలు. ఎప్పుడు ఇంకా కుషకు చదివిన దేవుడి మాటలు మనకు ఖండిస్తా ఉంటాయండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఒకసారి చదువుకుందాం. రెండో అధ్యాయం. అతడు తన ఇంటి వారందరితో కూడా
దేవుడందు భయభక్తులు కలివారండి ప్రజలకు హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. తన ఇంటి వారి గురించి అందరికీ ఏం చేస్తున్నాడు? మనమైతే చేస్తామండి? చేస్తామా? చెయ్యం. మనకంటే మనకు ఒకలాంటి వీగో ఉండిద్ది, చాలా గర్వం ఉండిద్ది. ఏంటి వాళ్ళకి ఇచ్చేదండి, ఈ రూపం ఉంటుంది, రేపు నాకు పని చేసిద్దాం అనుకుంటారు. చాలా మంది లేరండి ఈరోజు అట్లా అన్నవారు. చాలా మంది నష్టపోతున్నారు, అనేక ఉండి కూడా నష్టపోతున్నారు. లాస్ట్కి దేవుడి దగ్గరకు వస్తున్నారండి. అల్లలి ఆ కుటుంబంతో కూడి ధర్మం చేశాడండి. ధర్మం చేసేసి తను మంచి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటున్నావా? నువ్వు దేవుడి సన్నిధిలో ఇస్తున్నావా? దేవుడికి ఇచ్చి నువ్వు లెక్కేస్తున్నావా? లెక్కేస్తే నీకు ప్రతిఫలం ఉండదండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మలాకిలో దేవుడు మాట్లాడుచున్నాడు, నాకు ఇయ్యుడి నన్ను శోధించి అంటున్నాడు. కానీ నేను కానుకల నిమిత్తం కాదు, నీ హృదయమే దేవుడికి చాలు. నీ హృదయం ఒక్కొక్క సమయము నీకు దేవుడి సన్నిధిలో సమయం ఉన్నప్పుడు ప్రార్థన సమయమే. ఎందుకంటే ఆ కానుకల గురించి నేను మాట్లాడలేదు, కానీ వాళ్ళు ఏ సమయం ఇచ్చారు? ప్రార్థన సమయం ఇచ్చారు. కొర్నేలు కుటుంబం ప్రార్థన, బిడ్డలతోని తండ్రి కుటుంబంతోని కూడా ప్రార్థన సమయం ఇచ్చారు. ఆ సమయం ఎంత? ఆ సమయం కూలుకుంటే వాళ్ళు ఎంత సమయం ప్రార్థన చేశారు ఒక్కసారి చూడండి. నీవు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డలతో కూడి, నీ భర్తతో కూడి, నీ భార్యతో కూడి నువ్వు ప్రార్థనలో ఉంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఎంతవరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నీకు జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు జవాబు వచ్చేంత వరకు దేవుడి కృప విలిస్టి ద ఫాదర్ నీ జీవితంలో ఒక లాంటి గర్వం కలిగి ఉన్నమాట. దేవుడు ఈ రోజు నీ మనస్సులోంచి అది తీసివేయబోతాడు. థ్యాంక్ యూ ఓల్ బ్లెస్ ఇన్ ద ఫాదర్ వై యస్ నాట్ ఇన్ ద రేస్. కొన్ని ఒక్కొక్కసారి దేవుడు మాటలు నీ హృదయంలో దూరం చేసుకుంటున్నమాట. జాగ్రత్త. నీ బ్రతుకులో చాలా గర్వని అహంకారాన్ని దురాత్మ నేను శోధించబోతుంది. అది కాదు, కానీ నీ జీవితంలో ఏం కావాలంటే దేవుడు ఆశీర్వాదాలు, దేవుడు అభిషేకము, దేవుడు కృప నీలో ఉంటే నువ్వు ఉన్న స్థలాల్లో నువ్వు అభివృద్ధులు అవుతావు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నీవు అనుకుంటున్నావు నేను ఇదే ఇంట్లోనే ఉండాలా, ఈ చిన్న పాకలోనే ఉండాలా, ఈ చిన్న గుడిచలోనే ఉండాలని నువ్వు వేదన పడుతున్నమాట. ఈ రోజు నీ జీవితంలో ఒక ఉన్నతమైన మంచి గృహం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏంటంటే దేవుడు మనం చేసే ప్రార్థనకి జవాబు వస్తున్నది. మనం చేసే విజ్ఞాపనకి మనకు జవాబు ఇవ్వటానికి ఇష్టంగా ఉన్నాడు దేవుడు అన్నాడు. దేవుడే కొర్నేలుకి ప్రత్యక్షమై కొర్నేలు చేసిన ధర్మకార్యం నా ఎద్దుకు చేరాయి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నువ్వు చేసే ధర్మకార్యాలు ఎంతవరకు నువ్వు ఇచ్చి సనుగుతున్నావా? నువ్వు ఎంత ఇస్తున్నావు, ఎంత చేస్తున్నావు అని ఇచ్చిన వారిని మళ్ళీ తిరిగి ఆశిస్తున్నావా? ఆశించొద్దండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈ రోజు నువ్వేం పోగొట్టుకున్నావో దేవుడు అంతకంటే నీకు ప్రతిఫలము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం చేస్తాడు, ఒక ఉన్నతమైన అద్భుతం చేస్తాడు. కొర్నేలు తన కుటుంబంతో కలిగి ప్రార్థన చేశారండి. ఏ సమయం అది? ప్రార్థనా సమయం. ఈ ప్రార్థన సమయం మర్చిపోయి నువ్వు సీరియలు చూసి, నువ్వు ఇష్టాసరంగా ముసలము ముచ్చట్లు పెట్టుకొని, నీ ఇష్టాసరంగా నీవేదేదో ఎన్నెన్నో నీ బుర్రంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు కలిగి దేవుడు ఆత్మకు దూరం అయ్యి నీ ఇష్టాసరంగా ఉంటే కార్యాలు ఎలా జరుగుతాయి? జరగవండి. జాగ్రత్త. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మంగమ్మనే కుమార్తెలో నీలో చాలా నీకు ఒక స్థితి ఉన్నప్పుడు నీ స్థితిని పోగొట్టుకొని ఈ రోజు దేవుడి దగ్గరకు వచ్చిన బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఈ రోజు నీకున్న ఆశ వెర్రవిగి ఈ రోజు నష్టపోతున్నావు. ఎందుకంటే ఈ రోజు నీ జీవితంలో ఈ కొర్నేలు ఇలాంటి కుటుంబం నువ్వు కలిగి ఉంటే నీ బిడ్డలు నీ స్థితి మళ్ళీ పోయిన స్థితి కంటే దేవుడు నీకు 2 ఇంతలుగా నీకు ఇవ్వబట్టనికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నువ్వు జాగ్రత్త. ఏ స్థలం నువ్వు మాట్లాడే మాట గాని నువ్వు చూపే చెడు చూపు కలిగిస్తున్నా ఓ కేట్టే దరికే సురేష్ అనే కుమారుడు యవ్వనుడు కాలేజీలో ఉన్న ప్రతి సురేష్ అనే కుమారుడు పాపనికి బానిసతే ఈ లోకం మోసింగ్ వీటిదే రేస్ దగ్గర ఏదైతే ఆ స్థితిలో కుమారుడు ఉంటున్నాడయ్యా విడిపించండి. ఎవరి జీవితంలో కొన్ని విషయాలు
పాపానికి బానిసమైన కుమారుడు ఈరోజు సురేష్ అనే కుమారుడు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే ఈ వాక్యము నిన్ను ఆదరించబోతున్నది, ఈ వాక్యం నిన్ను బలపరచబోతున్నది, ఈ వాక్యమే నీ జీవితం మార్చగలది. ఎందుకంటే నువ్వు వేస్తలలో ఎక్కడున్నా ఈ వాక్యం నీతో మాట్లాడబోతున్నది. నీ జీవితం ఎంజాయ్ చేయకు. లోకము పాపం అనే జీవితంలో నువ్వు చాలా బురద గుంట్లో పడిపోయి నీకు ఇంకా లెగలేని పరిస్థితుల్లో ఉన్నావు. ఈ రోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఈ రోజు నీ జీవితం ఎలా ఉంటుంది? ఇలా ఉందని ఎర్రవేగొద్దు, లేదని బాధపడొద్దు. కానీ దేవుడు ఎప్పుడు ఆయన చేతులు చాచుచున్నాడు. ఎప్పుడు ఆయన చేతులపై నువ్వెప్పుడు తన కౌగిళ్ళుగా వస్తే నీ స్థితి అంతటా మార్చడానికి, నీ పాపపు జీవితం అంతా, నీ రోత జీవితం అంతా, నీకున్న మురికి జీవితము, నీకున్న పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుడు నీకు మంచి జీవితానికి ఇవ్వటానికి సిద్ధంగా ఉండడు. నువ్వు ఈరోజే పాపము వదిలిపెట్టు. ఈరోజే దేవుడి సన్నిధిలో ఒక మంచి కార్యం చేయటానికి సిద్ధపడు. మంచి ఎవరికి చేసినా నీకున్న వాళ్ళ బాధలో ఉన్నారా వాళ్ళకి కొంచెం వెలుపు చేయటానికి, లేకపోతే నీ చేతగన్నది దేవుడి సన్నిధికి నడిపించటానికి, దేవుడి మాటలు వాళ్ళకి ఓదార్చటానికి, వాళ్ళు బలపరచటానికి, నీకు తెలిసిన మాటలు వాళ్ళకు బోధిస్తే నువ్వు ఇచ్చినట్టు సహాయం చేసినట్టు ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వాళ్ళు నడిపిస్తావో అప్పుడు నువ్వు కూడా దీవించబడతావు. అవతలి వారు కూడా దేవుడు అనేది రుచి విరుగుతా ఉంటారు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో ఏదైతే కోల్పోయి ఉన్నావో రోజు దేవుడి సన్నిధికి రా. ఖచ్చితంగా ఈ మాటలు విను, ఈ మాటలకు నీకు జవాబు దొరుకుతున్నది. ఎందుకంటే వి కమ్ టు ద ప్రైజ్ స్పీకర్గా యు ఫీల్ బెస్ట్ ఆంటింగ్ అయ్యా. కొంతమంది ఎవరి బిడ్డలు అయా నీకు ఆయుష్కరంగా జీవిస్తున్నాను చూపడుతున్నా. మరి ఎవరైతే ఇక యూట్యూబ్లో వాక్యం చూస్తున్నారో ఎవరి బిడ్డలే ఈరోజు చాలా బలహీనులై ఉన్నారట. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఈరోజు అలాంటి సమయంలో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. భయంకరమైన పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ జీవితంలో ఉన్నతమైన కార్యము చేయబోతున్నాడు. కొరినేలు కుటుంబం చేసినట్టు దేవుడు అద్భుతంగా మరి మనకి చేయబోతున్నాడు. మన జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు దేవుడి దగ్గర ఈ యూట్యూబ్లో ఈ వాక్యం విన్నప్పుడు మరి ఖచ్చితంగా నువ్వు బలపరచబోతావు. నీ జీవితం నువ్వు కట్టుకుంటావు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు నిన్ను ఆదరించరు, కానీ దేవుడు నిన్ను ఆదరించటానికి, ప్రేమించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన కవిగిలను వచ్చినట్టయితే ఖచ్చితంగా కార్యం చేయబోతున్నాడు. ఎందుకంటే మరి ఈరోజు మరి అంత దానాధర్మం చేసేవారుగా ఉండాల. మనకున్నది దేవుడు ఇలా కొంచెం ఉన్నదో ఒకరోజు నువ్వు ఎత్తైతే మంచి మనసుతో ఇస్తావో మళ్ళీ దేవుడు అంతకంటే డబల్ నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, డబుల్ ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే వాక్యం లేక ఈరోజు చాలా మంది పాపంలో పడిపోతున్నారు. వాక్యం రెండంచెలు కట్టుకోం. ఎప్పుడు నేను ఎలా మాట్లాడిందో కూడా తెలియదు, కానీ ఉండ పాటలని నేను ఇక హృదయమును చీల్చే నీక వాక్యం అండి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మరి ఈరోజు నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం జరగాలంటే నువ్వు ఎక్కడికి రావాలంటే ఈ లోకము అర్థమైన దగ్గర వరకు వెళ్ళొద్దండి. అర్థమైన వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళ దగ్గర నువ్వు ఏడ్చ అవసరమో లేదు, వాళ్ళ దగ్గర బాధపడ అవసరమో లేదు. నువ్వు జీవంగల దేవుడి దగ్గరికి నువ్వు వచ్చి ఆయన పాదాలు పట్టుకో ఏడ్చు, ఆయన పాదాల దగ్గర మొరపెట్టు, ఆయన పాదాల దగ్గర కన్నీరు విడుచు. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తా ఉంటాడు. ఈ వాక్యం అని ఇక విత్తనము నీ హృదయములో ఉంటే అది ఎక్కడికి పోదండి, అది ఫలిస్తా ఉండేది, దినదినము అభివృద్ధి అయితే. ఒకసారి చూడండి, దేవుడు ఇంత అద్భుతం చేసేవాడు. మరి ఒక కుంటి వాడిని దేవుడు ఆశీర్వదించాడు. నీ రోజు నీ జీవితం నా జీవితం కూడా దేవుడు ఆశీర్వదం. అందరు నవ్వులు పాలు చేసినప్పుడు తన జీవితం ఏం చేశాడు దేవుడు? అనేక ప్రజల ముందు నిలబెట్టాడు. ఈ రోజు కూడా నీ జీవితం నా జీవితం ప్రజల ముందు నిలబెట్టడానికి కృప చూపెట్టబోతున్నాడండి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఈరోజు నీవేమైతే కోల్పోయి ఉన్నావో ఈ ప్రార్థన యూట్యూబ్లో ఈ వాక్యం విని మరి మీకు ఏదైనా అవసరం ఉంటే మరి ఫోన్ ద్వారా మీరు ఇక క్రీమ్ దగ్గర మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి. మరి దాని విషయంలో మీరు ఫోన్ చేయొచ్చు. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీరు ఒక్కసారి చేయక రెండోసారి చేసినా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రైజ్ లార్డ్. దేవుడి నామకు వందనాలు కలుగును గాక. ఆమేన్.